దీని మీద కృష్ణ కూడా అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణ, కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ లైన్లో ఉన్నారు. ఎనీ అప్డేట్ మిస్టర్ కృష్ణ? సార్, ఏదైతే ఈ యొక్క పులివెందులు కావచ్చు అదేవిధంగా థ్యాంక్ యూ సార్. ఏదైతే పులివెందులు కావచ్చు అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి అయితే పూర్తి స్థాయి అయితే టీడీపీ అయితే కైవసం చేసుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదైనా కూడా పూర్తి స్థాయి ఏదైతే విజయోత్సవ సంబరాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే కడపలో అయితే పూర్తి స్థాయి అయితే ఎవరైతే లతారెడ్డి అయితే పులివెందులకు సంబంధించి లతారెడ్డి కూడా ఆమెకు గెలుపొందారు. అయితే మొత్తానికి ఇప్పటికే చూస్తున్నాము ఒంటిమిట్ట సంబంధించి కూడా 2 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. అయితే ఈ 2 రౌండ్లకు సంబంధించి 6,800 చిల్లర ఓట్లు అయితే ప్రజెంట్ అయితే టీడీపీ ఆధిక్యంలో ఉందంటే కూడా తెలుస్తున్నట్టు. మొత్తానికి ఏదైనా కూడా పూర్తి అయితే ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పూర్తిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం ఎక్కువగా ఉందని చెప్పి కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడే తాజాగా చూస్తే మంచు సవితారెడ్డి కావచ్చు అదేవిధంగా ఆదిరాజ్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రౌడీ రాజకీయాలు ఎక్కడ చెల్లవనని ఏదైతే పూర్తి స్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన బురద జల్లే కార్యక్రమం చేయడం చాలా దారుణం అంటూ అదేవిధంగా పూర్తిలో అయితే ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? పూర్తి స్థాయి అయితే ఇప్పటికైతే 2 రౌండ్లు అయితే పూర్తయినాయి చూస్తారు. అయితే ఈ 2 రౌండ్లకు సంబంధించి దాదాపు 6,800 పైసలకు ఓట్లు అయితే టీడీపీ ఆధిక్యం ఉన్నట్లయితే తెలుసు. ఓకే ఫైన్. మరొక ప్రశ్న కృష్ణ, ఈ ఓటమిని ఎలా తీసుకుంటోంది వైసీపీ? అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క స్పందన ఏంటి? అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలుపును ఓర్వలేక అది జీర్ణించుకోలేక ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి అయితే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ల తర్వాత టీడీపీ సంబంధించి ఏదైతే పులివెందుల్లో ఆ జెండా ఎగరబోతుందని కూడా ఆ ప్రజలైతే విజయ సంకేతం కూడా ఆనందోత్సవాలు కూడా చేసుకుంటారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పుస్తకాలు అయితే గెలుపుకు ప్రధానంగా అయితే అల్లుడు అదుర్స్ అనే విధంగా అయితే ఆదినారాయణ రెడ్డి కూడా పులివెందులో తనదొంద స్థాయిలో కూడా అతను పాత్ర కూడా పోయించారు. అదేవిధంగా బీటెక్ రవి సత్యకుని ఎవరైతే లతారెడ్డి ఉన్నారో లతారెడ్డి గెలుపు కోసం అయితే పూర్తి స్థాయి అయితే జిల్లా యంత్రాంగం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికారులు పార్టీ నేతలే కాకుండా అదేవిధంగా రాష్ట్ర నేతలు కూడా వచ్చేసి ఇక్కడ మక్క వేయడం జరిగింది. ఆ గెలుపుకు పూర్తి స్థాయి అయితే టీడీపీ నేతలకు సహాయ సహకారాలు అందించినట్టయితే తెలుస్తుంది సార్. ఎస్, 2 విషయాలు. ఇప్పుడు గెలుపు అసాధ్యం అనుకున్నటువంటి దశలో ఆ నియోజకవర్గంలో ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విజయం సాధించిన దాంట్లో వీళ్ళు ఉత్సవాలకు ఏమైనా ఒక విపరీతమైనటువంటి ఒక ఊరేగింపులు కానీ లేకపోతే ఉత్సాహపూరితమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మొత్తానికి అయితే అలాంటి ఏమీ జరగలేదు. ఎందుకంటే 144 సెక్షన్ ఉండడం వల్ల అయితే పూర్తిగా అయితే ఏదైతే ఆ కడప నగరంలో ఉన్నటువంటి హరిప్రియ రంగం వల్ల అయితే పూర్తిగా అయితే చిన్న సంబరాలు అయితే ఐ గాట్ ఇట్ మిస్టర్ కృష్ణ. అండ్ సెకండ్ మరో విషయానికి వెళ్దాం. మిథున్ రెడ్డి ఎక్కడైనా ఉన్నారా, కనపడుతున్నారా? ప్రస్తుతానికి అయితే మిథున్ రెడ్డి ఎక్కడ లేదు సార్. ప్రజెంట్ అయితే అవినాష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తలుపుకున్నట్టు తార అన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ పూర్తిగా అయితే అతను కూడా ముఖం చెల్లని పరిస్థితుల్లో అయితే ఎక్కడో ఉన్నట్లయితే తెలుస్తుంది సార్. ఎస్, ఐఎమ్ సారీ. మిథున్ రెడ్డి అనుచరులు గాని అవినాష్ రెడ్డి గాని వీళ్ళ అడ్రస్ ఎక్కడ? సార్ మిథున్ రెడ్డి వచ్చేసి పీలేరు నియోజకవర్గం సార్. అదే విధంగా అవినాష్ రెడ్డి పులివెందులో ఉంటారు. అయితే పులివెందులో సంబంధించి అయితే ఇప్పటికైతే కడపలో కావచ్చు అదేవిధంగా ఎక్కడ వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడ కనిపించిన పరిస్థితి అయితే లేదు. అయితే ప్రస్తుతానికి అయితే కడప అంతా కూడా పసుపుమయంగా మారిందని కూడా అనుకోవచ్చు సార్. ఫైన్, అర్థమైనట్టుంది రాజా అని జగన్మోహన్ రెడ్డిని అడిగే పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఎస్, యాజ్ యు మెన్షన్డ్ మిస్టర్ కృష్ణ, మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో టోటల్ ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది. ఎక్కడా జరిగిన ఎన్నికల మీద ఒకే ఒక మాట అన్నారు, అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక, దాడులు, అలాగే విపరీతమైనటువంటి కిరాతకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చంద్రబాబు ప్రోత్సహించారు అని.
మనందరం ఆలోచించవలసిన పరిస్థితి ఏంటి అని అంటే, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక, దట్టు ఉప ఎన్నిక, అది కూడా ఒక గ్రామానికి సంబంధించో ఏదో ఒక చిన్న పాకెట్కి సంబంధించినటువంటి వేలల్లోనే ఉంటుంది. అక్కడ మొత్తం ఓట్లు గమనించిన 2 స్థానాలలో 35,000 ఓట్లు పెద్దగా లేవు దాన్ని మించి. కానీ దీన్ని ఎంత రాద్ధాంతం చేశామంటే, ఎంత ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టామంటే, ఏదైనా ఒక వ్యతిరేకుడు ఎవడైనా ఈ దేశానికి ఒక టెర్రరిస్ట్ వస్తే వాడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాడి మీద ఇంత ఖర్చు పెట్టాం, కానీ ఇవాళ అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అలాగే పోలీస్ అధికారులు, ఐజీ దగ్గర నుంచి ఎస్పీ నుంచి డిఎస్పీలు, ఎడిషనల్ ఎస్పీలు అనేక మంది అక్కడ మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 2 ఉప ఎన్నికలు, అది కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఈ మొత్తం గమనించిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా, ఓడిపోతున్నామని తెలిసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకటి వాడెవడు వీడెవడు, అలాగే కోయా ప్రవీణ్ డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని గరికపాటి రామ్మోహన్ రావు తోటి పోల్చినటువంటిది. సరే, ఎవరితో పోల్చినా వదిలేద్దాం, వాడు వీడు అనడం అనేది మరి ఇదేమి సంస్కారం? ఒకరిని ప్రశ్నిస్తున్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా అన్నటువంటి లక్షణాలు లేని రాజకీయ పార్టీలు ఎంత ప్రమాదకరం. ఏ పార్టీ ఏ నాయకుడు అనేది మనకు అనవసరం. బట్ మీడియాగా మనకున్నటువంటి బాధ్యతలో ఖచ్చితంగా హద్దు దాటిన వాళ్ళు పాలకపక్షం అవ్వచ్చు లేదా విపక్షం అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి అన్నది కూడా ఇవాళ మనం చూడాల్సిన పరిస్థితి ఉండదు. హద్దు దాటినప్పుడు, హామీ ఇచ్చింది అమలు జరగనప్పుడు, కావాలని మోసం చేస్తున్నప్పుడు మనము వివరణ ఇవ్వాల్సిందే, విశ్లేషణ చెప్పాల్సిందే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి ప్రధాన బాధ్యత పక్కన పడేసి ఫ్రస్ట్రేషన్స్లో మీడియా మీద దాడి చేయటం, అలాగే మీడియా మీద దాడి చేసిన వాళ్ళ గురించి ఒక ముక్క మాట్లాడాల. ప్రతినిత్యం పచ్చ మీడియా అని చాలా మీడియాల మీద దాడి చేసేటటువంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మరి ఒక మీడియా మీద, మనం ముఖ్యంగా బీఆర్కే న్యూస్ కెమెరామెన్ మీద, అలాగే రిపోర్టుని నిరోధించినటువంటి వైసీపీ నాయకుల గురించి మాట్లాడిన రాజకీయాన్ని మనం ఎలా మరి వదిలేయాలి? దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడాలి కదా. అలాగే పాలకపక్షం మీద మాట్లాడినటువంటి ధోరణి ఆయన కొంత సమర్థించుకోవచ్చు. ఎనీహౌ, ఎస్ కృష్ణ, మీ అప్డేట్కి ధన్యవాదాలు. అలాగే ఫాతిమా, జరిగినటువంటి ఎన్నికలలో ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఇవాళ జరిగినటువంటి వచ్చిన ఫలితం ఏంటి అని అంటే, పులివెందుల ఆల్రెడీ డిక్లేర్డ్, టీడీపీ విజయం సాధించింది. అలాగే ఒంటిమిట్ట కాసేపట్లో రిజల్ట్ రాబోతోంది. ఇదే అప్డేట్, మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.